ఆల్మోస్ట్ 2.5 years ఖాళీగా అయితే ఉన్నాను. 2019లో బీటెక్ అయింది. 2021 ఆగస్ట్లో ఫస్ట్ జాబ్. మీలో చాలా మంది కూడా బీటెక్ అవగానే జాబ్స్కి వెళ్ళలేదని నాకు తెలుసు. మీలో చాలా మంది కూడా ఇదే ఫేస్ ఉంటుంది. మేబీ కొంచెం మంది మీరు ఇప్పుడు ఆ ఫేస్లోనే కూడా ఉండొచ్చు. ఐ ఫీల్ క్యాంపస్ జాబ్ వచ్చిన వాళ్ళకంటే సొంతంగా జాబ్ వెతుకున్న వాళ్ళ స్ట్రగుల్ డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఆ స్ట్రగుల్లో మనం చాలా నేర్చేసుకుంటాం. ఇన్ కేస్ మీకు కూడా అలాంటి స్ట్రగుల్ ఉంటే, మీరు కూడా ఆ ఫేస్లో కనుకుంటే ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. అండ్ ఈ రోజు వీడియోలో నా కంప్లీట్ స్టోరీ మీకు చెప్తాను. మెకానికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద ఎలా వెళ్ళాను అనేది. ప్లస్ ఈ ప్రాసెస్లో సిఎస్సి ఎంటెక్ కూడా చేసేసా. అండ్ ఐ విల్ బి టెల్లింగ్ యూ హౌ దట్ ఈస్ పాసిబుల్. అండ్ ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. Hello guys, what's up? Welcome back to Draven. Before we jump into the video, మన ఛానల్ చాలా చిన్నది and we are close to 350 subscribers. We are on our road to 500 subscribers. So please subscribe చేయండి. మీ సపోర్ట్ ఉంటే అది ఖచ్చితంగా త్వరగా అవుతుంది. 2019 మేలో బీటెక్ అయింది. 2021 ఆగస్ట్లో ఫస్ట్ జాబ్. క్లోజ్ టు 2.5 years అయితే ఖాళీగా ఉన్నా. అసలు ఏం చేసా? గేట్ కోచింగ్ ఒక 8 months, అవుట్ ఆఫ్ ఇండియా ట్రిప్ ఒక 8 months. 4 months ఏమో గేట్ సెల్ఫ్ ప్రిపరేషన్, 2 months ఏమో బీపీఓ జాబ్, 2 months ఏమో పే లేకుండా జాబ్ చేసా, 3 months ఏమో ఇంటర్న్షిప్ చేసా, ఒక కోచింగ్ తీసుకున్నా. అండ్ దెన్ ఫైనల్లీ ఐ ల్యాండెడ్ ఇంటూ అ స్టేబుల్ జాబ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్. బీటెక్ అయ్యి బయటికి రాగానే నాకు కనిపించినవి రెండే ఆప్షన్స్, ఏదర్ జాబ్ ఆర్ గేట్ ర్యాంక్. అప్పుడు జాబ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. స్ట్రైట్గా గేట్ కోచింగ్ వెళ్ళిపోయా 8 months. ఫస్ట్ అటెంప్ట్ జస్ట్ క్వాలిఫైడ్. నాకు ముందే ప్లాన్ ఉంది, ఒమాన్ వెళ్ళేది. అండ్ ఐ వెంట్ టు మై ఫాదర్స్ ప్లేస్. మార్చ్ 2020లో కోవిడ్ స్టార్టెడ్ అండ్ ఐ వాస్ స్టక్ దేర్ ఫర్ 8 months. వెనక్కి రాగానే నాకు 4-5 months మాత్రమే టైం ఉంది నెక్స్ట్ గేట్ అటెంప్ట్కి. మీన్వైల్ నేను నౌకరీలో చాలా అప్లై చేసుకున్నాను. నాకైతే ఒక కాల్ వచ్చింది, దట్స్ ఫ్రమ్ ఆ బీపీఓ కంపెనీ. నేను స్ట్రైట్గా జాబ్ కోసం వెళ్ళా అండ్ ఐ గేవ్ అ డీసెంట్ ఇంటర్వ్యూ. ఆ తర్వాత ది సెండ్ మీ అన్ ఆఫర్ లెటర్. నాకైతే జాబ్ వచ్చేసింది. అండ్ హియర్ వై ద రియల్ డైలమా స్టార్ట్స్. జాబ్ కంటిన్యూ చేయాలా లేకపోతే గేట్ అటెంప్ట్కి ప్రిపేర్ అవ్వాలా? ఇది కంప్లీట్గా నైట్ షిఫ్ట్ ఉండేది. నా వల్ల అయితే రెండు బ్యాలెన్స్ చేయడం అయ్యేది కాదు. 2 months జాబ్ అయితే వదిలేసారు. ఐ గేవ్ మై సెకండ్ అటెంప్ట్ ఫర్ గేట్. ఇంకా వెనక్కి తిరిగి చూడకుండా ఇమీడియట్గా ఐటీ జాబ్స్కి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తాను. ఇనిషియల్ 2 months ఐ గోట్ జాబ్ వితౌట్ పే. అండ్ మీన్ వైల్ ఇంకా నేను ఇంటర్వ్యూస్ ఇస్తున్నా కాబట్టి ఆఫ్టర్ 3 months నాకు జాబ్ వచ్చింది, విచ్ దే ఆర్ గోయింగ్ టు పే మీ ఫర్ ఇంటర్న్షిప్ ఫాలోడ్ బై అ జాబ్ ఆపర్చునిటీ. అప్పటికే నేను జాబ్ లేదని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్కి అయితే మనీ పే చేసా ఫర్ జావా ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ జాబ్ అసిస్టెన్స్. వాళ్ళైతే నాకు లిటరల్గా ఏం నేర్పలేదు, బట్ దే షోన్ డీసెంట్ జాబ్ ఆపర్చునిటీస్. వెరీ క్రాక్డ్ ఇన్ ద ఫస్ట్ ఎవర్ ఇంటర్వ్యూ అండ్ I was landed on my software job. ఇదంతా 4 ముక్కల్లో చెప్తే ఇలానే ఉంది. కానీ if you dive deep into the story, మెకానికల్ అవగానే మనకి ఏం చేయాలో తెలియదు అనే ఫేస్ ఉంది చూసారా, దట్స్ లిటరలీ స్ట్రెస్ఫుల్. మెకానికల్లో బీటెక్ చేసాం కాబట్టి మెకానికల్లోనే జాబ్ తెచ్చుకోవాలి. ఇది బేసిక్గా ఏ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళకన్నా వాళ్ళ స్ట్రీమ్లోనే జాబ్ తెచ్చుకోవాలని మైండ్లో ఉండేది, చాలా కామన్. గేట్ రాసే కామన్ వెళ్ళి అక్కడ ఇరుకోవడం ఈజ్ అ సెకండ్ ఫేజ్. అప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే అట్ ద ఎండ్ వాట్ ఎవర్ యూ డూ, ఫైనల్గా మనీ అయితే జనరేట్ అవ్వాలి. కోవిడ్ నన్ను కంప్లీట్గా మైండ్ వాష్ చేసింది. అప్పటికే ఫ్రెండ్స్ కోవిడ్లో వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేశారు అండ్ దే ఆర్ ఎర్నింగ్ సిట్టింగ్ అట్ దర్ హోమ్ వెర్ ఐ వాజ్ సింప్లీ ఎంజాయింగ్ మై లైఫ్. కానీ ఈ స్టోరీలో అబ్జర్వ్ చేస్తే నేను బీటెక్ చేశాను, ఎంటెక్ కూడా చేశాను. బట్ వేర్ ఇస్ మై ఎంటెక్? ఎంటెక్ ఎప్పుడు చేశానంటే జాబ్లో జాయిన్ అయినా 1 year తర్వాత జాయిన్ అయ్యా. కాలేజ్లోనే ఇన్ఫార్మ్ చేస్తాను, యాజ్ వెల్ as నా కంపెనీలో కూడా ఇన్ఫార్మ్ చేస్తాను. వేరే కంపెనీ వాళ్ళు ఒప్పుకున్నారు, కాలేజ్ వాళ్ళు అండ్ ఐ జాయిన్ ఫర్ ఎంటెక్. ఈ మూమెంట్లో ప్యారల్గా 2 పనులు ఒకసారి చేయడం వల్ల నాకు టైం మేనేజ్మెంట్ చాలా తెలిసి వచ్చింది. ఆఫీస్ అవర్స్లో ఆఫీస్ పని చేసుకోవాలి, మిగిలిన టైంలో ఎంటెక్ పెట్టుకోవాలి. మీన్వైల్ ట్రావెలింగ్ ఫ్రమ్ హైదరాబాద్ టు కాకినాడ వన్స్ ఇన్ అ వైల్. అండ్ మీరు కనుక కంపేర్ చేసుకుంటే క్యాంపస్ జాబ్ వచ్చిన వాళ్ళు చాలా ఫ్రీగా చాలా హ్యాపీగా స్టార్ట్ చేసుకున్నారు అండ్ దే డోంట్ నో దిస్ సర్వైవల్ గేమ్. మనకున్న గట్ ఫీలింగ్ ఏంటంటే ఈ రోజు మనం జాబ్లో నుంచి పీకేసిన వీ కెన్ గో అండ్ ఫైండ్ అన్ అదర్ జాబ్ అండ్ లెట్స్ గో ఇన్ టు ద టెక్ జర్నీ. మెకానికల్ చదివి సాఫ్ట్వేర్ ఎలా అడాప్ట్ చేసుకున్నా అనేది బేసిక్గా మనందరికీ ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. చాలా పెద్ద కంపెనీస్ మెకానికల్ వాళ్ళని అసలు జాబ్స్కి కన్సిడర్ చేసుకో. బేసికలీ దే వాంట్ సర్క్యూటల్ బ్రాంచెస్ వేర్ మెకానికల్ అండ్ సివిల్ ఆర్ నాట్ సర్క్యూటల్ బ్రాంచెస్. మెకానికల్ వాళ్ళు చదవాలంటే దే షుడ్ లెర్న్ సంథింగ్ ఎక్స్టర్నల్లీ. నాకు ఉపయోగపడిన అయితే కంప్లీట్గా యూట్యూబ్లో తెలుసుకొని ఒక ఛానల్ ఉంటుంది, ఇట్స్ అ గుడ్ వన్. నేను జావా మీద స్టార్ట్ చేసా, నేర్చుకున్న డిఫరెంట్ అల్గోరిథమ్స్. బేసిక్గా గేట్ ఎగ్జామ్ అయిపోయాక రోజుకి అరౌండ్ ఒక 6-7 hours స్పెండ్ చేసేవాడిని. ఇంత 6-7 hours కూర్చోవడం అనేది చాలా కష్టం. కానీ గేట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ నేను అరౌండ్ 10 to 12 hours కూర్చునేవాడిని నాన్ స్టాప్. ఆ కన్సిస్టెంట్గా కూర్చోవడం అనేది నాకు ఇక్కడ హెల్ప్ అయింది. సో నేను దీనికి కూడా అలానే కూర్చునేవాడిని. అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అంటారా, గేట్ ఎగ్జామ్ ఇస్తున్నప్పుడు మనం చాలా లాజికల్ థింకింగ్ ఉంటుంది, ఇంకా అనలిటికల్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. ఎందుకంటే వీ నీడ్ టు సాల్వ్ క్వశ్చన్స్ ఇన్ అ డిఫరెంట్ యాంగిల్, నాట్ లైక్ అ థియరిటికల్ మేనర్. మీరు ఎప్పుడైనా ఫ్రెషర్గా ఎంటర్ అవ్వాలంటే బేసిక్గా ఏ కంపెనీ అయినా అనలిటికల్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుద్ది, ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్ క్వశ్చన్స్ అడుగుద్ది. సో నేను ఆ స్కిల్ని ఇక్కడ ఉపయోగించుకున్నా. అండ్ యూట్యూబింగ్ వస్తే నాకు ఇది ఎప్పటి నుంచో చేయాలని ఉంది. ఫ్రమ్ బీటెక్ ఆన్వర్డ్స్ ఆ టైంలో నా దగ్గర ఇంత స్కిల్ లేదు, ఇంత ఫేస్ చూపించుకునేంత ఇది లేదు. బికాస్ I was surrounded with lot of friends where they gonna judge me అన్నట్టు. బట్ టుడే ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్ బికాస్ ఐ డోంట్ మీట్ దెమ్. నాకు ఎవరు వాల్యుయేషన్ అక్కర్లేదు. నేను జాయిన్ అయిన ఇన్స్టిట్యూట్ సంగతి అంటారా, ఇట్స్ అ గుడ్ ఇన్స్టిట్యూట్. వాళ్ళు జస్ట్ 50 members బ్యాచ్ని తీసుకుంటారు అండ్ దే గోనా టీచ్ యూ జావా, అనలిటికల్ స్కిల్స్, ఇంగ్లీష్ సో అండ్ సో ఉంటాయి. అండ్ ఆల్సో దే గివ్ యూ సమ్ మాక్ టెస్ట్, ఇంకా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇస్తారు, మాక్ ఇంటర్వ్యూస్ కూడా పెడతారు. వేర్ ఐ పెర్ఫార్మ్డ్ వెల్ ఇన్ దోస్. వాళ్ళు చెప్పిన కోచింగ్ నాకు అంత హెల్ప్ అవ్వలేదు,
ఎవరైతే స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. నేను అప్పటికే ఆ లెవెల్ దాటేసాను అనుకుంటా. సో ఐ వాస్ గుడ్ విత్ వాట్ ఎవర్ ద నాలెడ్జ్ ఐ హ్యావ్. ఇంకా నేను వాళ్ళ కోర్స్ కంటే నేను వాళ్ళ ప్లేస్మెంట్ కోసం వెయిట్ చేశాను. 3 months ఆఫ్ నాన్ స్టాప్ కోచింగ్ చెప్పి 4th month నుంచి ప్లేస్మెంట్ స్టార్ట్ చేస్తారు. 4th month కోసం వెయిట్ చేసి అక్కడ నుంచి మొదలు పెట్టుకున్నాను. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ సెల్ఫ్ ప్రాక్టీస్. నేను చాలా టైం అయితే చదువుకోవడానికి ఇన్వెస్ట్ చేశాను. జావా కానీ, ఎంటెక్ కోసం కానీ, యూట్యూబింగ్ కోసం కానీ. చదువుకోవడం అంటే నాట్ జస్ట్ బుక్స్, లైక్ కోర్సెస్ చూడడం కానీ, కంటిన్యూస్గా నాలెడ్జ్ కన్జ్యూమ్ చేసుకోవడం కానీ. ఇప్పుడైతే నేను యూట్యూబ్ ఎడిటింగ్ మీద కూడా చూస్తున్నా, బికాస్ నాకు అర్థమవుతుంది మన ఎడిటింగ్ అంతా అట్రాక్టివ్గా లేదని. అండ్ కమింగ్ టు యువర్ రెజ్యూమ్ బిల్డింగ్, యూ షుడ్ హ్యావ్ అ ప్రాజెక్ట్ ఇన్ యువర్ రెజ్యూమ్ డెఫినెట్లీ. నేను చాలా మాక్ ప్రాజెక్ట్స్ అంతా చేసుకున్నాను, లైక్ ఏటీఎం మిషన్ అవి ఇవి ఉంటాయి కదా సాఫ్ట్వేర్లో, అవి నేను రీసెంట్గా చేసుకొని నా పోర్ట్ఫోలియోలో పెట్టుకున్నా. ఇన్ కేస్ ఇఫ్ సమ్వన్ ఆస్క్స్ మీ అబౌట్ ఎక్స్ప్లెయినింగ్ మై ప్రాజెక్ట్, నేను నా బీటెక్లో చేసిన మెకానికల్ ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయకుండా నేను ఈ గ్యాప్లో చాలా స్కిల్ నేర్చుకున్నాను, దాని మీద ఒక ప్రాజెక్ట్ చేశాను అండ్ నా ప్రాజెక్ట్లో సౌండ్స్ మోడల్స్ వాడా ఈ టైప్లో నేను ఇంటర్వ్యూలో చెప్పుకునేవాడిని. సో దట్ హెల్ప్డ్ మీ అలాట్. అండ్ కమింగ్ టు కరెంట్ రియాలిటీ, ఐఎమ్ అ సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ సమ్ డీసెంట్ కంపెనీ అండ్ ఐఎమ్ అ ఎంటెక్ గ్రాడ్యుయేట్ విత్ సిఎస్సి బ్యాక్గ్రౌండ్ అండ్ ఐఎమ్ అ బీటెక్ గ్రాడ్యుయేట్ విత్ మెకానికల్ ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్. ఇన్ కేస్ ఎవరైనా సరే మెకానికల్ చదివి ఎంటెక్కి వెళ్ళాలనుకుంటే కొన్ని కాలేజెస్ అండ్ కొన్ని యూనివర్సిటీస్లో మాత్రమే ఆప్షన్ ఉంది. మీరు బాగా రీసెర్చ్ చేసి మంచి కాలేజ్ ఉంటే అక్కడికి వెళ్ళి మీరు కంటిన్యూ అవ్వచ్చు. నేను ఇలా ఎందుకు చేశానంటే ఐ స్విచ్ మై కంప్లీట్ కెరియర్ టు సాఫ్ట్వేర్ కాబట్టి ఐ నీడ్ టు హ్యావ్ అ సాఫ్ట్వేర్ డిగ్రీ. సో ఐ వెంట్ ఫర్ సిఎస్సి ఎంటెక్. అండ్ ఇఫ్ యూ స్టార్ట్ లుకింగ్ ఎట్ మై లెర్నింగ్ కర్వ్, మల్టిపుల్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. నేను చెప్పినని సింపుల్గా 4 ముక్కల్లో చెప్పా, బట్ నేను నా ఫస్ట్ డీసెంట్ కంపెనీ జాబ్ కొట్టే ముందు చాలా కంపెనీ రిజెక్షన్స్ వచ్చాయి. సెకండ్ కంపెనీ దగ్గర స్విచ్ అయినప్పుడు పెద్ద ప్రాబ్లం లేదు, కానీ థర్డ్ కంపెనీ దగ్గర నేను అరౌండ్ ఒక 15 ఇంటర్వ్యూస్ ఇస్తే అందులో 13 పోయాయి. అండ్ నేను డిఫరెంట్ డొమైన్స్ నుంచి నాలెడ్జ్ని కూడా తీసుకుంటున్నా. ఐ వాజ్ స్విచ్చింగ్ బిట్వీన్ డొమైన్స్, వేరే ప్రోడక్ట్ డొమైన్స్ మీద వర్క్ చేస్తాను అండ్ ఆల్సో డిఫరెంట్ టెక్నాలజీస్ కూడా ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ అన్నింటిలోనే టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. లెట్స్ గో విత్ 2-3 థింగ్స్ అట్లీస్ట్, నాట్ మోర్ దెన్ 4 థింగ్స్. ఎందుకంటే మనకున్న చాలా లిమిటెడ్ టైంలో మనం టైం డివైడ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇన్కేస్ మీలో ఎవరైనా కూడా మెకానికల్ గ్రాడ్యుయేట్ చేసి స్ట్రక్ అయిపోతే ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ సంథింగ్. నేను 2.5 years దగ్గర మెకానికల్ నుంచి సిఎస్సి స్విచ్ అయ్యాను. నా ఫ్రెండ్స్ ఇంకా ఉన్నారు 3 years స్విచ్ అయ్యారు, 3.5 years స్విచ్ అయ్యారు, 4 years స్విచ్ అయ్యారు. ఓకే, సో ఇట్స్ నెవర్ లేట్. మీరు మారిపోవాలనుకుంటే జస్ట్ దానికి తగ్గట్టు ట్రైనింగ్ తీసుకోండి, స్కిల్స్ డెవలప్ చేసుకోండి, అండ్ దెన్ ఎలా జాబ్ ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి ఇవన్నీ కూడా కొంచెం రీసెర్చ్ చేసుకోండి. నేను జాబ్లోకి వచ్చి అరౌండ్ 4 years అవుతుంది. ఇప్పుడు ఈ 4 years చాలా మారే ఉంటుంది. ఇప్పుడు ఏ వచ్చింది, కాలేజెస్లో కూడా ఏకి సెపరేట్ బ్రాంచెస్ ఉన్నాయి. సో వాటి మీద ఉన్న ఏది ట్రెండింగ్లో ఉంది ఇదంతా కూడా మనం కన్జ్యూమ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. డొమైన్ నాలెడ్జ్ లేదు అనుకుంటే డెవలప్ చేసుకోవడానికి ఒక 20-30 days అయితే పడుతుంది. మెకానికల్ ఇంజనీరింగ్ వేరే బ్రాంచెస్ మనం తీసుకుంటున్నాము, కానీ వాటికి జాబ్ స్కోప్ ఎంతవరకు ఉందో మనకి జాయిన్ అయ్యేటప్పుడు తెలీదు. బయటకు వచ్చేసరికి నేనున్నప్పుడైతే చాలా తక్కువ ఉంది. దట్టు మాకు కోవిడ్ ఒకటి ఉంది. సో ఆ టైంలో మెకానికల్ జాబ్స్ కంప్లీట్లీ లేవు. నాకు కనిపించిన స్కోప్లోకి నేను మూవ్ అయిపోయా. బేసిక్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ వస్తే ఐటీ జాబ్ కొట్టచ్చు, అండ్ దాంతో యాడెడ్ ఒక లాంగ్వేజ్ ఉంటే చాలా బెటర్. అండ్ మనలో వచ్చే అందరికీ కూడా కామన్ కన్సర్న్స్ ఏంటంటే ద ఏజ్ ఫ్యాక్టర్. వీఆర్ నెవర్ లేట్. ఎప్పుడు కెరీర్ స్టార్ట్ చేసినా ఒకటే, జస్ట్ ఒక 2-3 years డిఫరెన్స్ వస్తుంది. దట్ డజంట్ మ్యాటర్ ఎట్ ఆల్. ఫ్యామిలీ ప్రెషర్ ఉంటే అది డిపెండ్స్ అపాన్ పీపుల్. మీరు మేనేజ్ చేసుకోండి. దే విల్ వెయిట్ ఫర్ యువర్ సక్సెస్. అండ్ మార్కెట్ కండిషన్, టూ మెనీ ప్రోగ్రామ్స్ ఉన్నారు, టూ మెనీ టెక్నాలజీస్ ఉన్నాయి. గో విత్ వాట్ ఎవర్ ఈస్ ట్రెండింగ్. లాట్ ఆఫ్ జాబ్ ఓపెనింగ్స్ దేనికి ఉందో దాన్ని చూస్ చేసుకోండి అండ్ మాస్టర్ ఇట్. అండ్ సర్చ్ ఫర్ హై పేయింగ్ స్కిల్. కామన్గా చూస్తే మెకానికల్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ అనేది చాలా రేర్ కాంబినేషన్, బట్ తప్పదు. ప్రాబ్లమ్ సాల్వింగ్, లీడర్షిప్ స్కిల్స్ అండ్ గుడ్ కమ్యూనికేషన్, దట్స్ ఆల్ కెన్ గెట్ యువర్ జాబ్. సో లెట్ స్టార్ట్ ఫ్రమ్ టుడే. లాస్ట్ వీడియోలో చెప్పినట్టు మీ గోల్స్ రాసుకోండి, మీరు ఏం చేయాలో రాసుకోండి, ఒక టైం టేబుల్ వేసుకోండి, ఏం చదవాలి, ఏం స్కిల్స్ ఉన్నాయి మార్కెట్లో. ఒక 2 రోజులు రీసెర్చ్ చేయండి, మీరు దేన్ని అడాప్ట్ చేసుకోవాలో చూడండి, అండ్ దెన్ స్టార్ట్ డూయింగ్ ఇట్. మీరు కనుక ఫ్రీ ఉంటే రోజుకి ఒక 3-4 hours అయితే గ్యారంటీ స్పెండ్ చేయండి. కంటిన్యూస్గా ప్రాక్టీస్ అయితే ఉండాలి. అండ్ మీలో ఎవరికైనా ఇలాంటి సక్సెస్ స్టోరీస్ ఉంటే లెట్స్ కనెక్ట్. మనం కలిసి ఒక కొలాబరేషన్గా ఒక వీడియో చేద్దాం. అండ్ ఐ వాంట్ టు టేక్ లాట్ ఆఫ్ ఇన్పుట్స్ ఫ్రమ్ యూ, సో దట్ మన వ్యూవర్స్ అందరికి కూడా బయట సినారియోస్ ఎలా ఉన్నాయనేది క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఆల్సో బయట మార్కెట్ సిచ్యువేషన్ ఎలా ఉంది, మీలో ఎంతమంది నా టైప్లో జాబ్స్ ఇచ్చేశారు, ఎంతమంది స్ట్రగుల్ అయ్యి జాబ్స్లోకి వచ్చారు, అదంతా కూడా కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఐ విల్ బీ రీడింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కామెంట్. నేను మీకు నా జర్నీ అంతా చెప్పా, నా రోడ్ మ్యాప్ ఇచ్చా, కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చానని అనుకుంటున్నా. ఎవ్రీ ఎక్స్పర్ట్ వాజ్ ఎ బిగినర్ వన్స్ ఎ వైల్. బీ అ బిగినర్ నౌ అండ్ బీ అన్ ఎక్స్పెక్ట్ సూన్. స్ట్రగుల్ చేస్తే గ్యారంటీగా మీకు అనుకున్న జాబ్ అయితే వస్తుంది. జాబ్స్ అప్లై చేయడం అయితే ఇప్పుడే మొదలు పెట్టండి, బికాస్ మీరు మల్టిపుల్ ఇంటర్వ్యూస్ ఇస్తూ ఉంటేనే క్వశ్చన్స్ ఏంటనేది మీకు అర్థమవుతుంది. అండ్ ఫెయిల్ అయితేనే నెక్స్ట్ ఇంటర్వ్యూ పర్ఫెక్ట్ అవుతారు. మీరు ఎవరికైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉంటే కామెంట్స్లో ఉన్న ఇన్స్టాగ్రామ్లో ఉన్న రీచ్ అవ్వండి. మనం కలిసి ఒక వీడియో అయితే చేద్దాం, సో దట్ మన వ్యూవర్స్ కూడా క్లియర్ కట్ ఐడియా అయితే వస్తుంది హౌ థింగ్స్ ఆర్ వర్కింగ్ అన్నట్టు. ఇన్ కేస్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే హిట్ దట్ లైక్ బటన్. ఇంకా మీరు నా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీఆర్ క్లోజ్ టు 350 సబ్స్క్రైబర్స్. మన ఛానల్ చాలా చిన్నది, ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.